రాజకీయాల్లో టైమింగ్ ఎంత ముఖ్యమో ట్రాక్ రికార్డు కూడా అంతే ముఖ్యం. కానీ ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గులు, మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు స్వల్పంగా ధరలు పెంచితే ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ గారు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తెలుగు తమ్ముళ్ళు పాత లెక్కలు తీసి మరి జగన్ మార్కు డ్రామాలను ట్రోల్ చేస్తున్నారు. గత 5 ఏళ్లు బాదుడే బాదుడు హిస్టరీని ఒక్కసారి తిరిగేస్తే ఈ నిరసనల వెనుక ఉన్న అసలు కామెడీ అర్థమవుతుంది. 2019లో నారా చంద్రబాబు నాయుడు సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు 76 రూపాయలు, డీజిల్ ధర 68గా ఉండేది. అప్పట్లో పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతుంటే ప్రజలపై భారం తగ్గించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం లీటర్పై 2 చొప్పున తగ్గించి ఊరటనిచ్చింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఏపీ వాహనదారుల రక్తం పీల్చేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 2024 జూన్ నాటికి జగన్ ప్రభుత్వం దిగిపోయేసరికి లీటర్ పెట్రోల్ రేటు ఏకంగా 110కి, డీజిల్ 99కి చేరింది. దేశంలో అత్యధికంగా ఇంధన ధరలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత ముమ్మాటికి వైసీపీదే. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఉపాధి లేక అల్లాడుతుంటే పక్క రాష్ట్రాల పన్నులు తగ్గించి ఆదుకున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం 2020-2021లో అదనపు వ్యాట్ పేరుతో లీటర్పై 4 రోడ్లు డెవలప్మెంట్ చేసి పేరిట మరో 1 అదనంగా బాధేసింది. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్ర వాటా రూపాయి కూడా తగ్గించకుండా నా బటన్ నొక్కాడు అనేది మీ జేబులు గుల్లా చేయడం నాదే అన్నట్లు వ్యవహరించారు. గత 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేనప్పటికీ ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్పై 1 పైసా కూడా అదనపు పన్ను గాని కొత్త సెసే గాని విధించలేదు. ఇప్పుడు పెరిగిన 3 పెట్రోల్ 2 డీజిల్ ధరలు పూర్తిగా అంతర్జాతీయ చమురు మార్కెట్ ఒడిదుడుకుల వల్ల కంపెనీలు పెంచేవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన పన్నులు కావు.